ఇక్కడ మీరు చూస్తున్నదే అన్నమాట త్రివేణి సంగమం టచ్ పాయింట్. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి. ఈ వీడియోలో అయితే మన పూసల పాప మోనాలిసా ఫేమస్ అయిన ప్రయాగ్రాజ్ కి అయితే వచ్చేసాము. మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తామంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ బోట్లు చూడండి ఎన్నున్నాయో. ఈ కొస నుంచి ఆ కొస వరకు మొత్తం బోట్లే. మన బేరం స్కిల్స్ అన్ని ఉపయోగించి ఒక బోట్ తీసుకుని త్రివేణి సంగమం పాయింట్ కాడికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికైతే 2000 3000 చెప్తారు ఒక్క బోట్ కి. మేమైతే నలుగురు కలిపి 600కి మాట్లాడుకుని అయితే వెళ్ళాము. ఇక్కడ మీకు దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదైతే గంగా బ్రిడ్జ్. అటు సైడ్ నుంచే గంగా నది పారేది. ఇక్కడ వెనకాల మరో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదైతే యమునా బ్రిడ్జ్. ఇటు సైడ్ నుంచే యమునా నది వచ్చేది. 15 మినిట్స్ రైడ్ తర్వాత అయితే మనం ఈ త్రివేణి సంగమం పాయింట్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ బోట్స్ పైన ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే అన్నమాట మనం ఇప్పుడు మునగబోయేది. ఇక్కడైతే చాలా లోతు ఉంటుంది. వీళ్ళు వాటర్ అయితే ఒక చెక్క వేస్తారు, ఆ చెక్క పైన నిల్చుకొని అయితే మనం మునగాలి. ఈ టచ్ పాయింట్ అయితే రోజు మారుతా ఉంటుందంట. వీళ్ళు పొద్దున్నే వెళ్లి చూసుకొని వచ్చి అక్కడైతే యాంకర్లు వేస్తారంట. అందులో కలర్ డిఫరెన్స్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. గ్రీన్ కలర్ లో ప్రవహించేది యమునా నది, వైట్ కలర్ లో ప్రవహించేది వచ్చి గంగా నది, సరస్వతి నది వచ్చేసి అంతర్వేది. దాని కలర్ మనకు కనిపించదు, కింద గర్భంలో ప్రవహిస్తూ ఉంటుంది అది. ఇక అక్కడ నుంచి పక్కనే ఉన్న హనుమాన్ గడి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ హనుమంతుడు అయితే పొనుకొని మనకు దర్శనమిస్తాడు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అక్కడే ఫ్రీగా భోజనం కూడా పెడతా ఉన్నారు. మేమందరం అయితే ఆకలి మీద ఉన్నాం అని చెప్పి ఒక పట్టు అయితే పట్టేశాము. ఈ కచోరీలు, ఆ కర్రీ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ అయితే ప్రయాగ్రాజ్ లో మేము ఇంకా చూసిన ప్లేస్లు అయితే చూపించేస్తాను. మీరైతే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.